హాయ్ వివర్స్, వెల్కమ్ టు హిందుస్థాన్ కిచెన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ముందుగా చూడటానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. సగ్గుబియ్యం పప్పు, పల్లీల పొడి పావు కప్పు, జీలకర్ర అర టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, బటర్, చిటికెడు ఇంగువ, డీప్ ఫ్రైకి సరిపడా నూనె మరియు రుచికి సరిపడా ఉప్పు. మిక్సీ జార్లో అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, శనగపప్పు, ఇంగువ వేసుకొని మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని వేసి మరియు పల్లీల పొడి కూడా వేసుకొని ఉప్పు, బటర్ వేసి కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసుకోవాలి. ఇలా చిన్ని చిన్ని ఉండలుగా చేసుకొని ప్లాస్టిక్ కవర్కి నూనె రాసి ఇలా చక్కలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చక్కలను వేడైన నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
కలుపుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఇలా చిన్ని చిన్ని ఉండల్లా చేసుకోవాలి. ఇలా మధ్య భాగంలో పల్చగా ఒత్తుకొని శనగపప్పు మిశ్రమాన్ని ఉంచి చక్కగా ఉండ్రంగా చుట్టుకోవాలి. ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని నెయ్యి రాసి ఉండలను ఇలా పల్చంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బొబ్బట్లను హీట్ అయిన ప్యాన్ మీద వేసి నెయ్యితో 2 వైపులా వేయించుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సగ్గుబియ్యం పాయసాన్ని సర్వ్ చేసుకోవాలి. పప్పు చెక్కలను అలాగే నేతి బొబ్బట్లను కూడా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సంక్రాంతి స్పెషల్ సగ్గుబియ్యం పాయసం, పప్పు చెక్కలు, నేతి బొబ్బట్లు రెడీ. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరియు నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.